హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో ఒక హెల్తీ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఎంతో హెల్తీ, టేస్టీ, సింపుల్గా చేసుకునే లడ్డు రెసిపీ అండి. దీనికోసం నేను ఒక గుప్పెడు జీడిపప్పులు, ఒక 4-5 బాదం పప్పులు వేసుకొని నీట్గా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేయగానే మంచి వాసన అయితే వచ్చేసింది. ఇంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా ఖర్జూరాలు తినని పిల్లలు ఉంటారు చూడండి. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవి తినిపించాలి అనుకున్నప్పుడు ఇలాగా మనం ఉట్టిగా బాక్స్లో వేసి పంపించిన, రోస్ట్ చేసి పెట్టిన వాళ్ళైతే అస్సలు తినరు. అందులో మా పాప కూడా ఒకటి. సరే తనతో తినిపించాలంటే మాత్రం వీటిని ఏదో ఒకటి చేసి పెట్టాలనుకున్నాను. అందుకోసం కొత్తగా ఇలాగా ప్లాన్ చేసి లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాను కదండి. తర్వాత దీనిలోకి ఒక స్పూను, పెద్ద స్పూన్తో నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు కూడా కాస్త చిటపటలాడుతూ కొంచెం వేగిపోయే వరకు వేయించుకోవాలి అదే ప్యాన్లో. ఇక నువ్వులు కూడా వేగిపోయాక వాటిని ఒక ప్లేట్లోకి తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీకు దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, ఇంకా పంచదార ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ఒక యాలకులను కూడా వేసుకున్నానండి. యాలకులను కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పిండి అనేది ఇలా వస్తుంది. కొంచెం బరగ్గానే వేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. తర్వాత ముందుగా విత్తనాలు తీసి ఒలిచిపెట్టుకున్నటువంటి ఖర్జూరాలు ఒక 10-15 వేసుకోవాలి. ఇవి పచ్చి ఖర్జూరాలనండి. వాటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇలాగా మనకి పేస్ట్ అయితే వస్తుంది, ఖర్జూరం పేస్ట్. తర్వాత దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదండి, ఆ ఖర్జూరం పేస్ట్ వేసుకొని నీట్గా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. పిల్లలకి ప్లస్ రక్తహీనత ఉన్నవాళ్ళు రోజుకో లడ్డు తింటే కాల్షియము, ఇంకా బ్లడ్ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే, ఒక 2 నెలల పాటు ఇలాగే ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే మాత్రం మీకు ఎలాంటి కాల్షియం ప్రాబ్లం అనేది, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ఇక ఈ డేట్స్ మొత్తాన్ని కూడా ఇలాగా చక్కగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. వాటితో పాటు జీడిపప్పు పొడి మొత్తం వేసుకొని ఈ ఖర్జూరం పేస్ట్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ అన్నీ కూడా మనం వేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. రక్తహీనతతో బాధపడే వాళ్ళు, కాల్షియం తక్కువగా ఉన్నవాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కొంచెం కాళ్ళు నొప్పులు, గోళ్ళు విరిగిపోవడం అలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ఈ లడ్డు చేసుకొని తింటే చాలా మంచిది. చక్కగా ఇవి కాస్త మొత్తం ఖర్జూరం పేస్ట్తో కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరిపోయేలాగా పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసుకోవాలండి. ఇంకా చల్లగా ఆరే వరకు ఇలాగా మొత్తం పరుచుకోవాలి. తర్వాత కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇంకా లడ్డు చుట్టేసుకోవడమే. చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అన్నీ హెల్తీగా ఉన్న ఫుడ్ ఐటమ్సే వాడామండి. ఇక ఐరన్, ఖర్జూరాలు, జీడిపప్పులు, బాదం పప్పులు, యాలకులు, నువ్వులు, కొబ్బరి, ఇంకా వీటి కన్నా మించిన పదార్థాలు ఇంకా ఏమైనా ఉంటాయా? ఇంత హెల్తీ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఈ లడ్డు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ అండ్ టేస్టీ లడ్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. మా పాప అయితే కొంచెం ఇష్టంగా తినిందనమాట.